హాయ్ అన్న ప్రతి ఒక్కరికి రన్నింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అలాగే హెవీ బాడీ పెయిన్స్ అనేవి వస్తుంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్‌సి, జీడీకి ఈ 30 డేస్‌లో మనం రన్నింగ్ చేస్తే గెయిన్ అవుతామా? పెయిన్స్‌ని అలాగే టైంని ఎలా తగ్గించాలి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. ఓకేనా బ్రదర్స్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెయిన్స్ అనమాట. ఈ పెయిన్స్‌ని ఎలా రిడ్యూస్ చేయాలి? నీ పెయిన్స్ కానివ్వచ్చు, చిన్ బోన్ పెయిన్స్ కానివ్వచ్చు, ముడుకుల దగ్గర నొప్పి కొట్టొచ్చు, తొడలు పెట్టేయొచ్చు, లెగ్ అనేది హెవీగా వెయిట్ ఎక్కిపోతుంటుంది కామన్‌గా. సో ఇవన్నీ ఎలా రిడ్యూస్ చేయాలంటే మనం రన్నింగ్ చేసే ముందు బాడీని అనేది వార్మప్ చేస్తాం. కానీ వార్మప్ చేసిన తర్వాత కూడా రన్నింగ్ అయిన తర్వాత ఫినిషింగ్‌లో మనకి హెవీగా నీ పెయిన్స్ అనేవి కామన్‌గా ఉండిపోతాయి అనమాట. చిన్ బోన్ పెయిన్స్ కానీ. సో మనం ఏం చేయాలంటే అప్పుడు రన్నింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే ఎక్కువ లెగ్ వర్కౌట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చేయాలి. స్క్వాట్స్ అవ్వచ్చు, జంపింగ్ అవ్వచ్చు, స్కిప్పింగ్ అవ్వచ్చు, అలాగే ఏంటంటే ఫ్రాగ్ జంపింగ్ అవ్వచ్చు. సో ఇలాంటివి లెగ్ వర్కౌట్స్ అనేవి వేరియేషన్స్‌తో ఒక 30 సెట్స్‌కి 30, 40 చొప్పున అలా చేస్తూనే ఉండాలి ప్రతిరోజు కన్సిస్టెన్సీగా. అప్పుడు ఏంటంటే పెయిన్స్ అనేవి తగ్గుతాయి. అప్పుడు కూడా పెయిన్స్ తగ్గట్లేదు అంటే మనకి ఏమవుతుందంటే ఆ మజిల్ అనేది పట్టేస్తుంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనం ఇంటి దగ్గరికి వెళ్ళాక ఏంటంటే ఐస్ వాటర్ అనేది కంపల్సరీగా 20-30 మినిట్స్ కంపల్సరీగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ కానీ లేకపోతే ఒక బకెట్ కానీ, బకెట్లో ఏంటంటే ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసేయండి. మనకి కాల్కి మునిగినంత వాటర్ వేసుకోవాలి. మునిగినంత వాటర్ వేసుకొని అప్రాక్సిమేట్లీగా 10-5 మినిట్స్ ఆ కాల్ అనేది అలా పెట్టేసి ఉంచాలి. అంతవరకు అయితే మీకు బాడీ అనేది కూల్ అయిపోద్దు ఆ ప్లేస్లో. అంతవరకు అలా ఉంచండి. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న పెయిన్ అనేది సపరేట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో రన్నింగ్ చేసినప్పుడు ఏంటంటే నీ క్యాప్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోండి. ఎవరికైతే పెయిన్ వస్తుందంటారో నీ క్యాప్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను రన్నింగ్ వేసుకుంటున్నాను కదా, నాకైతే నీ క్యాప్స్ అవసరం లేదు. నాకు చాలా తక్కువ పెయిన్ అది కూడా ఎక్కువ రాదు నాకు. కానీ నీ క్యాప్స్ నేను ఎందుకు వేసుకుంటానంటే అది మనకి యూజ్ అవుతుంది. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏం లేదు కదా. మనకి నీ క్యాప్స్ పెట్టుకోవడం వల్ల మహా అయితే నొప్పి అనేది తగ్గుద్ది. సో అది పెట్టుకోవడం ఎటువంటి డిసడ్వాంటేజ్ లేదు కాబట్టి రన్నింగ్ చేసినప్పుడు ఏంటంటే 5K వేసినప్పుడు నీ క్యాప్స్ని ఖచ్చితంగా మాత్రం పెట్టుకొని ఉండాలి. ఓకేనా బ్రదర్? పెయిన్స్ అనేవి ఏంటంటే ఒక రోజులో తగ్గిపోయేది కాదు. అది అనేది టైం అయితే పడుతుంది మ్యాక్సిమం. ఒక 1 మంత్ పట్టవచ్చు. ఇంకొకరికి ఏంటంటే ఆ పెయిన్ అలవాటు అయిపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఆ పెయిన్ వస్తూ పోతూ ఉంటుందన్నమాట. సో దాని గురించి అయితే ఎవరు వర్రీ పడొద్దు. ప్రతిరోజు కూడా కొద్దిగా ఐస్ పెట్టడం అలాగా ఏదో ఒకటి మజిల్కి కొద్దిగా కూల్ డౌన్ చేయడం గట్టా చేయండి. దాని గురించి ఈ పెయిన్స్ అనేవి అన్నమాట ఒకసారి అయితే తగ్గదు. దీనికి కొద్దిగా టైం ప్రాసెస్ పడుతుంది. సో దాని గురించి ఎవరు ఎక్కువ వర్రీ అవ్వద్దు. బీ కాన్ఫిడెన్స్ బ్రదర్. ఓకేనా? మ్యాక్సిమం అయినంతవరకు రన్నర్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. నేను టైంని డిక్రీజ్ చేసుకోలేకపోతున్నాను. 24 మినిట్స్ 10 సెకండ్స్, 25 మినిట్స్ మేము ఎంత కాన్ఫిడెన్స్గా వేసినా సరే లాస్ట్కి వచ్చేసరికి 10-15 సెకండ్స్, 30 సెకండ్స్ ఎక్కువైపోతుందని అంటారు. సో ఏంటంటే మ్యాక్సిమం మీరు అయినంతవరకు ఏంటంటే బ్రదర్ వీక్లీ 1 or 2 టైమ్స్ 7km 8km ప్రాక్టీస్ చేయండి. అంటే టైంలో కాదు, మీరు 7km 8km లాంగ్ డిస్టెన్స్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే 5km అనేది అలవాటు అవుతుంది. నెక్స్ట్ బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. ఈ లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడైతే మీరు వేయడం జరిగిందో మీకంటూ మజిల్ పవర్ అంటే లెగ్ పవర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది బ్రదర్. ఇది 100% ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎక్కువ షటిల్ రన్ చేయడం, అలాగే స్ప్రింట్స్ చేయడం. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ 5km ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో శాండ్ వర్క్ ఎక్కువ చేయాలి. అంటే బీచ్లో పరిగెడుతుంటారు కదా, ఇసుకలో పరిగెట్టడం. ఇసుకలో ఏంటంటే మీరు టైంలో ఏ అవసరం లేదు. 1km or 2km బీచ్ రన్నింగ్ అనేది 1km or 2km పెట్టుకొని అంటే అటు ఇటు తిరిగి ఎలాగైనా సరే 30 మినిట్స్ to 15 మినిట్స్ బీచ్ రన్నింగ్ చేయడం వల్ల ఏంటంటే లెగ్కి అనేది మజిల్ పవర్ ఎక్కువ బిల్డ్ అవుతుంది బ్రదర్. మనం లాంగ్ డిస్టెన్స్ చేసామంటే మజిల్ పవర్ బిల్డ్ అవుతుంది. ఆ మజిల్ పవర్ ఎప్పుడైతే బిల్డ్ అయ్యిందో లెగ్ అనేది స్ట్రెంత్కి వస్తుంది. స్ట్రెంత్ రాగానే ఏంటంటే 5km కాదు 6km వరకు నువ్వు పడిపోకుండా మనం వేయగలం. అలాగే ఎప్పుడైతే నువ్వు వేస్తావో అప్పుడే టైం కూడా నువ్వు మేనేజ్ చేయగలవు. ఎందుకంటే ఎప్పుడైతే లెగ్ అనేది నీకు కంట్రోల్లో ఉందో నువ్వు ఎంత డిస్టెన్స్ అయినా సరే వేయగలవు. దాంతోపాటు లాంగ్ డిస్టెన్స్ చేయడం వల్ల చెప్పాను బ్రీతింగ్ కంట్రోల్ కూడా అవుతుందని. సో బ్రీతింగ్ కంట్రోల్ ఒక పక్క మనకి మెయింటైన్ అవుతుంది. లెగ్ కూడా మజిల్ అనేది స్ట్రెంత్ అవుతుంది. సో వీక్లీ 2-3 టైమ్స్ 2 టైమ్స్ మ్యాక్సిమం 7km or 8km అనేది ప్రాక్టీస్ చేయండి బ్రదర్. దీని గురించి కూడా పెద్దగా ఆలోచించకండి, నేను చెప్పను. మీరు హార్డ్ వర్క్ చేస్తేనే నెక్స్ట్ రిజల్ట్ ఏంటో మీకు కనబడుతుంది. ఓకేనా బ్రదర్? ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే మనము ఆ 5km అనేది 24 మినిట్స్లో గెటిన్ అవ్వగలమా అంటే బ్రదర్ ఇది మ్యాక్సిమం నేను చెప్పే దాన్ని బట్టి అవ్వదు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నువ్వు చేసే హార్డ్ వర్క్, నువ్వు చేసే ఫుట్ వర్క్, అలాగే నువ్వు చేసే ఇప్పుడు నుంచి 30 డేస్ ఏదైతే ఉందో నువ్వు చేసే ప్రతి ఒక్క స్టెప్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాపర్గా డైట్ తీసుకోవాలి. టైం టు టైం ఏంటంటే ఎక్కువ వాటర్ అనేది సఫిషియెంట్గా తాగాలి. 5 లీటర్స్ to 6 లీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లెగ్ వర్కౌట్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ రన్ చేయాలి.
ఇవన్నీ చేయాలి. ఇవన్నీ నువ్వు చేయాలంటే నేను చెప్తే నువ్వు చెయ్యవు బ్రదర్. అదేంటంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీద ఉంటుంది. ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి ఒక 10 కేఎం వేసారా అంటే ఎవరు వేయలేరు. సో ఏంటంటే మన మీద ఆధారపడి ఉంటుంది అది. ఏంటంటే నువ్వు చేసావా, అది నీకు మాత్రం సాధ్యమా, నువ్వు చేయగలవా అని నువ్వు ఆలోచించాలన్నమాట. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే ఇప్పటి నుంచి చేస్తే వన్ మంత్లో గెటైన్ అవ్వగలరని నా నమ్మకం. గెటైన్ కూడా అవుతారు. ఎందుకంటే నేను ఫస్ట్ 5 కేఎం నేను వేయడం కూడాను జస్ట్ 20 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వేసాను. నాకు 26 మినిట్స్ పట్టింది. 26 మినిట్స్ గ్రౌండ్లో 26 మినిట్స్ పెట్టింది. సో ఇంకా నేను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను. అప్పటికప్పుడు 24 మినిట్స్ పెట్టినా సరే పర్లేదు బ్రదర్, మీరు క్వాలిఫై అవుతారు, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఏంటంటే మ్యాక్సిమం వీలైనంత వరకు ఏంటంటే మీ హార్డ్ వర్క్ మీద నిలబడి ఉంటుంది. మీరు చేసే ప్రతి ఒక్క స్టెప్ మీద నిలబడి ఉంటుంది. మెయిన్ ఏంటంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం మీద నిలబడి ఉంటుంది. డైట్ అంటే ఏం లేదు, టైం టు టైం భోజనం చేయడం అంతే. మహా అయితే 4 గుడ్లు 1 లీటర్ పాలు ఉంటుంది అంతే. ఇంక దానికి మించి ఏమీ ఉండదు. సో ఏంటంటే మనం మజిల్ బిల్డ్ చేసామా, బాగా భోజనం చేసామా, మంచిగా వాటర్ తాగామా, టైం టు టైం స్లీప్ వేసామా, నెక్స్ట్ ఏంటంటే వర్కౌట్స్ చేసామా, లాంగ్ రన్ చేసామా, బ్రీత్ కంట్రోల్ చేసామా, లెగ్ వర్కౌట్స్ చేసామా, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకు మించి బయటోడు వచ్చి నీకు పుషప్ ఇవ్వడు, ఆడొచ్చి నా భుజం మీద ఎక్కడ నేను తీసుకెళ్తానని ఎవరు చెప్పరు. మెయిన్ ఏంటంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంతవరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే ఇప్పటికిప్పుడు రన్నింగ్ ఏమంటే 22 మినిట్స్ చేసేస్తాను. ఒకవేళ అక్కడ 5 కేఎం జీడీలో ఏమంటే 22 మినిట్స్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే 22 మినిట్స్ మాత్రం కంపల్సరీ. అది కొద్దిగా 22 మినిట్స్ 15 సెకండ్స్ పట్టొచ్చు, 36 సెకండ్స్ పట్టొచ్చు. కానీ నేను వేస్తాననే నమ్మకం మాత్రం నాకైతే ఉంది. సో మీకు కూడా ఉంది అని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడాను ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగిటివ్గా తీసుకోకండి బ్రదర్. ఈ 30 డేస్ ఉంది, నేను గెటైన్ అవ్వగలనా లేదని. గెటైన్ అవుతావు, అయ్యి తీరుతావు కూడాను. సో ఏంటంటే ఒకసారి కూల్గా ఆలోచించండి. బీ కాన్ఫిడెన్స్. మీరు ఎంత చేసినా సరే కాన్ఫిడెంట్గా చేయండి. కాన్ఫిడెన్స్ లేకపోతే మాత్రం బాగోదు. నెక్స్ట్ ఏంటంటే పేషెన్స్ అనేది ఉండాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, సహనం ఉన్నోడి సాహసం చేయగలడని. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీరు మోటివేట్ అవుతారనో, లేకపోతే నేను ఒక మంచి మాట చెప్పాలని మీకు గుర్తుంటుందని కాదు. మోటివేట్ అనేది ఏముంది, ఇప్పుడు మీరు అవుతారు, నెక్స్ట్ మినిట్ మళ్ళీ మర్చిపోతారు. సో ఏంటంటే మోటివేషన్ కంట మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మిమ్మల్ని నిలబెడుతుంది. సో మ్యాక్సిమం అయినంత వరకు అయితే గెటైన్ అవుతారని నమ్మకం నాకుంది. యాక్చువల్గా నేనైతే 1 మంత్లో అయితే గెటైన్ అయితే అవుతాను గ్యారంటీగా. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తే ఎవడవడు, ప్రతి ఒక్కడు అవుతాడు బ్రదర్. ఎందుకు అవరు? హార్డ్ వర్క్ నువ్వు చేస్తున్నావా, అవుతావు, ఖచ్చితంగా అవుతావు, అవి తీరుతావు కూడా ఉన్నావు. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు బీ కాన్ఫిడెన్స్ బ్రదర్, డోంట్ నెగిటివ్, బీ పాజిటివ్. ఓకేనన్నా, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. సో అందరూ ఆల్ ది బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా తక్కువ టైం ఉంది, యూటిలైజ్ చేసుకోండి. టైం టు టైం మంచిగా బొజ్జోండి. ఓకేనా బ్రదర్, జై హింద్.